నేనేమో 2 పూటలు కూర వచ్చదని కాస్త టమాటాలు ఎక్కువ వేసి కూర అయితే వండుకున్నా. ఈ రోజు వచ్చే గిన్నె మొత్తం ఖాళీ చేసిండ్రు. ఏ మాటకి ఆ మాట కూర అయితే చాలా బాగా కుదిరింది. ఇంతకీ ఏం కూర అంటారా? వీడియోనైతే చివరి వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉప్పు, పసుపు వేసి టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 అర స్పూన్ సాంబార్ కారం, 1 అర స్పూన్ మామూలు కారం వేసుకొని అందులోకి వంకాయలు కూడా వేసుకొని కాసేపు మగ్గించిన తర్వాత గ్రేవీకి తగినంత నీళ్లు వేసి హై ఫ్లేమ్ లో 10-15 నిమిషాలు వంకాయ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఆ లోపు మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లి పొడి, ధనియాల పొడి, ఇంకా ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. వంకాయ మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా వేసుకుని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికించుకున్నారంటే టేస్టీగా కర్రీ రెడీ అయిపోతుంది. మీరైతే వెళ్తూ ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి.